చేరికూడి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటలతో ప్రభువును గణపరుస్తూ వచ్చాం. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. నేటి మన వాక్య ధ్యాన నిమిత్తముగా ఆదికాండం 41వ అధ్యాయము 53వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 53 నుంచి 57 వచనాల వరకు చదువుకుందాం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పడిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 సంవత్సరములు కరువు సంవత్సరములు ఆరంభమయ్యాను. కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకునిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకమును చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్దకు ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చాలు. చదువుబడిన భాగం ద్వారా అనేక సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత కొన్ని నెలలుగా మనము యోసేపు జీవితంలో నుండి అనేక పాఠాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా యోసేపు జీవితంలో నుండి అమూల్యమైన సంగతులు మన ఆత్మీయ జీవితానికి, రక్షణ లేని పాపికి రక్షణ కలుగునట్లుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీరు గమనించినట్లయితే 54వ వచనంలో మీరు గమనించండి. యోసేపు చెప్పిన ప్రకారం 7 సంవత్సరములు కరువు ఆరంభమాయెను అన్న మాట కనబడుతుంది. ప్రియులారా, 54వ వచనంలో మనం చూస్తే ఏముంది? 7 సంవత్సరములు కరువు ఆరంభమైంది. 56వ వచనంలో మీరు గమనించినట్లయితే యోసేపు భద్రపరిచిన కొట్లన్నిటిని విప్పి ధాన్యమును లేదా ఆహారము కొనుగోలు చేసినట్లుగా, పంచిపెట్టినట్లుగా 56వ వచనంలో చూస్తాం. అర్థమవుతుందా? 54వ వచనంలో ఏముందంటే కరువు సంభవించింది అన్న మాట కనబడుతుంది. 56వ వచనంలో యోసేపు ఇదిగో సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండినప్పుడు పండినటువంటి పంటను అంతా తీసుకుపోయి కొట్లలో భద్రపరిచి నిల్వ చేశాడు. ఇప్పుడు కరువు రాగానే ఆ కొట్లన్నీ విప్పి ధాన్యాన్ని ప్రజలకు బ్రతుకున్నట్లుగా అందిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 56వ వచనాన్ని చదువుకుందామా? కరువు ఆ దేశం అంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నిటిని విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమును అమ్మకం చేశాడు. 54లో ఏం చదువుకున్నాం? కరువు వచ్చింది. 56లో ఏం చేశాం? ఏం చదువుకున్నామంటే సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండింది. కరువు రాకముందు 7 సంవత్సరాలు ఏం పండింది? సమృద్ధిగా పంట పండింది. పంట పడినప్పుడు పండిన పంటనంతా తీసుకుపోయి యోసేపు ఏం చేశాడు? కొనుగోలు చేసి ధాన్యాన్ని ఏం చేశాడంటే భద్రపరిచాడు, ధాన్యాన్ని నిల్వ చేశాడు. ఆ వచనాలు మీరు గమనించినట్లయితే 29-30 వచనాల్లో మనం చూస్తాం. 29-30లో చదవండి. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది. 30 వచనంలో ఏమన్నాడు? మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వస్తాయి. ఇదిగో 7 సంవత్సరాలు పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. కాబట్టి పంట పండిన 7 సంవత్సరాల్లో ఐగుప్తీయులు పంట పండిన 7 సంవత్సరాలు ఏం చేయాలంటే ధాన్యమంతా తీసుకొని కొనుగోలు చేసుకోవాలి, ధాన్యమంతా భద్రం చేయాలి, ధాన్యమంతా కొట్లు విప్పి నిల్వ పెట్టాలి. అర్థమైందా? సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో పండిన పంటనంతా 5వ వంతు తీసుకొని మొత్తం నిల్వ చేద్దాం. 7 సంవత్సరాల కరువు వస్తుంది కదా, ఆ 7 సంవత్సరాల కరువులో ఈ పంట, ఈ ధాన్యం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పంట పండిన 7 సంవత్సరాల్లో ధాన్యాన్ని మనం కొనుగోలు చేద్దామని చెప్పి ఫరోకు యోసేపు చెప్పినట్లుగా చూస్తాం. అలాగే జరిగింది. పిల్లారా, మీరు గమనించినట్లయితే 47వ వచనంలో చదవండి. 47వ వచనం, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ
చేశాను. ఏ పట్టణంలో చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు కొలుచుట అసాధ్యము గనుక కొలుచుటనే మానివేసిరి. చూసారా, ఐగుప్తు దేశంలో పంట ఎక్కడైతే పండిందో ఆ ప్రాంతంలో ఏం చేశాడంట, ఏ ప్రాంతంలో పండితే ఆ ప్రాంతంలో ధాన్యాన్ని 7 సంవత్సరాలు పండిన సంవత్సరంలో ధాన్యాన్ని కొనడము నిల్వ చేయడము, కొనడము నిల్వ చేయడము. 7 ఏండ్లు ఏ ప్రాంతములో పండిన పంటను ఆ ప్రాంతములోనే యోసేపు ఏం చేశాడు, నిల్వ చేశాడు. ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ ఏమొచ్చింది, కరువు కలిగిన 7 సంవత్సరాలు వచ్చాయి. కరువు కలిగిన 7 సంవత్సరాలు రాగా ఈ కరువు కలిగిన 7 సంవత్సరాల్లో ప్రజలు ఆహారం లేక చచ్చిపోతున్నప్పుడు ఏం జరిగింది తెలుసా, ప్రజలు ఫరోకు మొరపెడితే ఫరో నేనేం చేయలేను, యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు ఏం చెప్తే అది చేయండి అని చెప్పాడు. యోసేపు దగ్గరికి రాగా యోసేపు భద్రపరిచిన నిల్వ చేసిన కొట్లన్నిటిని విప్పి ప్రజలకు ఆహారాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏం నేర్చుకోవాలి మనం ఈ సంఘటనల నుంచి అంటే గమనించండి, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలలో యోసేపు ఎలాగైతే ధాన్యమును ఆహారము నిల్వ చేశాడో అలాగే నేటి దినములలో దేవుని వాక్యం విరివిగా ఇదిగో మనకు అందించబడుతుంది. దేవుని వాక్యం విరివిగా దొరుకుతా ఉంది. నేటి దినాలలో సమృద్ధి అయిన పంట పండినట్టుగా నేటి దినాలలో దేవుని వాక్యం విరివిగా మనకు దొరుకుతా ఉంది. పిల్లరా, ఎక్కడ చూసినా ఇదిగో సభలే, ఎక్కడ చూసినా ఇదిగో సువార్త కూటాలే, రేడియోల్లోనూ టీవీల్లోనూ కరపత్రికల ద్వారాను, ఫేస్బుక్ల ద్వారాను, యూట్యూబ్ల ద్వారాను, ఇన్స్టాగ్రామ్ల ద్వారాను, కాపర్ల ద్వారాను, ఇలాగ ఎన్ని విధాలుగా చెప్పాలి ప్రియులారా, వాక్యము నేడు సమృద్ధిగా అందించబడుతుంది. 24 గంటలు ఛానల్, శుభవార్త ఛానల్ అని, ఆరాధన ఛానల్ అని ఇలా క్రైస్తవ ఛానల్ వచ్చేసాయి. ఏ ఛానల్ వచ్చినా 24 గంటలు ఏముంది, వాక్యమే. ఇది సమృద్ధిగా పంట పండే కాలం. అయ్యా అమ్మా, నా మాట అర్థం చేసుకో. 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండినట్టుగా నేటి దినాలలో దేవుని వాక్యం సమృద్ధిగా విరివిగా దొరుకుతుంది. దొరికిన కాలంలో యోసేపు ఏం చేశాడు, భద్రం చేశాడు కొట్లలో, భద్రం చేసుకున్నాడు కొట్లలో. ఇదిగో పిల్లారా, భద్రపరుచుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం విరివిగా దొరుకుతున్న ఈ కాలములో హృదయములు భద్రపరుచుకోవాలి, హృదయములో నింపుకోవాలి, భద్రము చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టిన వారంగా ఉండకూడదు. వాక్యం వినబడుతున్న వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. ఈ సమృద్ధి అయిపోయిన తర్వాత కరువు రాబోతుంది. ఈ సమృద్ధి గడిచిన తర్వాత కరువు రాబోతుంది. అంటే వాక్యం దొరకని కాలము, పరిస్థితులు రావచ్చు. నేటి ఇదిగో దినాలు మనం ఆలోచన చేస్తే పిల్లారా, ఎక్కడ చూసినా ఆయా రాష్ట్రాలలో యాంటీ క్రైస్ట్ బిల్ అని ప్రభుత్వాలే బిల్లులు ప్రవేశపెడుతున్నాయి. యాంటీ క్రైస్ట్ బిల్ అని అంటే బైబుల్ పట్టుకొని బహిరంగంగా వెళ్ళడానికి అవకాశం లేదు, చర్చలు కట్టుకోవడానికి, ఆరాధించడానికి అవకాశం లేదు. ఇదిగో సేవకుల మీదను, బైబుల్ పట్టుకున్న వారి మీదను, ఇదిగో సువార్త ప్రకటిస్తున్న వారి మీదను, దైవజనుల మీదను ఎన్నో హత్యలు, అఘాత్యాలు జరుగుతా ఉన్నాయి. నేటి దినాల్లో సంఘాలు పడగొడుతున్నారు, చర్చి నిర్మాణాలు కూలుస్తున్నారు, వాక్యం విలువ లేకుండా బైబుల్ కాల్చివేస్తున్నారు. ఇప్పుడు బైబుల్ మిషన్ ప్రింటింగ్ ద్వారా ఎన్నో గ్రంథాలు మనకు వస్తున్నాయి, వాక్యం బయటకు వస్తుంది, ఎన్నో విధాలుగా మనకు వాక్యం విరివిగా సమృద్ధిగా దొరుకుతుంది. కానీ రాను 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 పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండకపోవచ్చు, పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండకపోవచ్చు. ఇదిగో కాలం, కరువు కాలం రాబోయినట్టుగా వాక్యము దొరకని కాలం ఒకటి రాబోతుంది. జాగ్రత్త. ఇదిగో ప్రభుత్వాలన్నీ ఏకమై క్రైస్తవుల మీద ఇదిగో యాంటీ క్రైస్ట్ బిల్ అని పెట్టి, కర్ణాటక రాష్ట్రంలో అదే ఉండే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చివేశారు. ఆయా రాష్ట్రాల్లో మీరు చూస్తే యాంటీ క్రైస్ట్ బిల్, మన రాష్ట్రంలో కూడా బిల్లు ప్రవేశపెట్టాలని పలు విధాలుగా దేశమంతటా ఈ బిల్లు ప్రవేశపెట్టాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు తెలుసో లేదో ప్రియులారా, నేను
నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు విరివిగా బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు వంచుతూ సభలు ఏర్పాటు చేసుకుంటున్నామే, యాంటీ క్రైస్ట్ బిల్ వస్తే ఇలాగా ఉండనే ఉండదు. వాక్యం బైబిల్ పట్టుకొని వెళ్తే కూడా నిన్ను చంపేస్తారు. ఇదిగో అలాంటి సంఘటనలు దేశంలో ఎన్నో చూస్తున్నాం. కాబట్టి రానున్న దినాలలో వాక్యము దొరకకపోయే కాలం రావచ్చు. సమృద్ధిగా పండిన ఈ కాలంలో వాక్యాన్ని ఏం చేయమని చెప్తున్నాను? నిల్వ చేసుకోవాలి, భద్రము చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రస్తుత పరిస్థితులను పసిగట్టి, ప్రస్తుత పరిస్థితులను కనిగట్టి, రాబోతున్న కాలాన్ని గుర్తెరిగి, యేషపు ఎలాగైతే 7 సంవత్సరాలు ఇదిగో కరువు రాబోతుందని తెలుసుకొని పరిస్థితులను పసిగట్టి పండిన కాలములో పంటను సమృద్ధిగా సిద్ధము చేసినట్టుగా దొరుకుతున్న కాలములో వాక్యాన్ని నింపుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టం ఉందా? వాక్యాన్ని వినడానికి ఇష్టపడం ప్రియులారా. వాక్యం దొరుకుతున్న కాలంలో చదవడానికి ఇష్టపడం. నువ్వు చదవాలన్నా ఒకరోజు దొరకదు, నువ్వు వినాలని పరిగెత్తినా ఒకరోజు దొరకదు. జాగ్రత్త. దొరుకుతున్న ఈ కాలములో మీరేం చేయాలి? దొరుకుతున్న కాలములో నింపుకోవాలని చెప్తున్నాను. సామెతల గ్రంథంలో మీరు చూడండి, ఒక మాట వ్రాయబడుతుంది. ఏం భద్రపరుచుకోవాలంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి. భద్రపరుచుకోవాల్సింది ఏమిటో అక్కడ వ్రాయబడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా మాటలకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగించుకోవద్దు. నీ హృదయములో నా మాటలను భద్రము చేసుకో. ఏం చేసుకోవాలండి? బంగారం చేసుకుంటున్నాం, వెండి చేసుకుంటున్నాం, ఆస్తి పత్రాలు చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని భద్రము చేసుకో. నువ్వు బ్రతకాలంటే ఒకరోజు. నా కుమారుడా, నా మాటలు, నా వాక్యము నీ హృదయములో భద్రము చేసుకో. ఎంతమంది చేసుకున్నారు? హృదయంలో వాక్యం ఎంతమందికి ఉంది? ఉందండి. మైక్ ఇచ్చి వాక్యం చెప్పమంటే 4 మాటలు కంఠస్థ వాక్యాలు ఏం చెప్పగలుగుతామా? వినేది విడిచిపెట్టి వెళ్ళిపోయేది, దులుపుకొని వెళ్ళిపోయే రకాలు మనవే. నా మాట అర్థమవుతుందా? రాబోతున్న కరువును పసిగట్టి యేషపు సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో ధాన్యాన్ని, ఆహారాన్ని నిల్వ చేసినట్టుగా ఇదిగో సమృద్ధిగా దేవుని వాక్యం దొరుకుతున్న ఈ కాలములో కూర్చుకొని భద్రం చేసుకొని చెప్తున్నాను. నువ్వు అట్లా చేసుకుంటే ధన్యుడవే, ధన్యురాలవే. దొరకని కాలంలో కూడా బతుకుతావు. అర్థమైందా? ఇప్పుడు నిర్లక్ష్యం చేశావా? ఇప్పుడు పెడజేవన పెట్టావా? విడిచిపెట్టావా? రేపొద్దున కావాలన్నా నీకు దొరకదు, వెదికినా కనబడదు. జాగ్రత్త. నా కుమారుడా, నా వాక్యమును నీ హృదయములో భద్రము చేసుకుంటున్నామా? ఇప్పారా కొట్లు? పండిన పంటలో సమృద్ధి అయిన పంటను తీసుకుని భద్రం చేసినట్టుగా, నిల్వ చేసినట్టుగా వాక్యం నిల్వ చేసుకోనండి. మరియ గారు ఏం చేశారో తెలుసా? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం చదివితే మరియ ఏం చేసిందో చదువుకుందామా? లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 2:19. అయితే మరియ, అమ్మా, ఈ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గొల్లలు చెప్పిన మాటలు, దేవదూతలు గొల్లలు చెప్తే అదే మాటలు తీసుకపోయి గొల్లలు మరియకి చెబితే ఆయన మాటలను హృదయములో మరి ఏం చేసుకుంది? పోయిన వారం ఏం చెప్పా? పోయిన వారం ఏం చెప్పా? భద్రం ఉందా? ఉందా? పోయిన వారం ఏం చెప్పానంటున్నా, ఉందా? ఏమైనా వినేది విడిచిపెట్టేదే మన బతుకులో. జీవిత కాలం అంతా వింటూనే ఉన్నా, విడిచిపెడుతున్నాం, కానీ వాక్యాన్ని భద్రము చేసుకునే జీవితాలు లేవు. దాని మీద ఉన్న, దాని మీద బంగారు, వెండి బంగారాల మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద. దావీదంటాడు, వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యం ఎంతో విలువైనదైతే దాచుకుంటావు. నీకు దీని విలువ తెలియదు కాబట్టి ఏం చేస్తున్నావు? వెండి బంగారాలు వాడేసుకుంటావా? ఇట్లా దొరికితే తీసుకపోయి మట్టి పెట్టుకుంటావు బెరువల, కనబడకుండా. వెండి బంగారాల కంటే నీవిచ్చిన వాక్యం ఎంతో
విలువైన ఈ మాటలను మార్చుకుంటున్నావా, నిల్వ చేసుకుంటున్నావా, భద్రం చేసుకుంటున్నావా? దాచుకుంటే మళ్ళీ గత వారం ఏం చెప్పానంటే నిద్రమొంపులు వేసుకొని చూస్తున్నారు. ఎఫ్రాయిము గూర్చి చెప్పాను కదా, యోసేపు యొక్క కుమారుల గూర్చి. అభివృద్ధి ఫలింపు కలిగి ఉండాలి విశ్వాస జీవితంలో అని చెప్పాను. ఎవరు గుర్తుందండి? ఎవరో ఒకరు గుర్తు పెట్టుకుంటారు, అందరూ మర్చిపోయి బ్రతుకోలే. నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఫలించే వాడవగా సరే భద్రము చేసుకునే జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. 2వ అధ్యాయం అదే లూకాసు వార్తలో చూడండి, 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం చదవండి. ఆయన ఈ సంగతులన్నిటినీ, నేను చదవలేండి 51వ వచనం. ఆయన తన 2వ అధ్యాయము 51వ వచనం కదా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకుని, యేసు ప్రభు చెప్పిన మాటలు తల్లి ఏం చేసింది? యేసు ప్రభు శాస్త్రతో పరుషులతో చెప్పి, ఇదిగో పిల్లారా, చెప్పిన ప్రతి సమాజంలో చెప్పిన ప్రతి మాట మరియా తన హృదయములో ఏం చేసుకుందండి? మనకి ఆడుంది? ఉందా భద్రం? నిల్వ ఉందా? నిల్వ ఉందా? ఆలోచన చేయమని చెప్తున్నాను. దొరికిన కాలములో యేసేపు భద్రము చేశాడు ధాన్యాన్ని, కరువు కాలములో పంచిపెట్టాడు. నువ్వు భద్రము చేసుకో దేవుని వాక్యాన్ని, ఆహారమై ఉన్న వాక్యాన్ని దొరికినప్పుడు నిల్వ చేసుకో అని చెప్తున్నాను. భద్రము చేసుకో. కొలసి పత్రిక పౌలు గారు కొలసి సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. కొలసి సంఘానికి రాస్తూ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాట చదవండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాట, మీ హృదయములలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింప. చివరి మాట 16వ వచనంలో ఉంటుంది, మీ హృదయములలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉందండి. ఇజ్రాయేళ్లకు ప్రియులారా వచ్చిన కరువు చెప్తా వినండి. ఇజ్రాయేళ్లకు వచ్చిన కరువు, ప్రతి పెందలక్కడ లేచి వాక్యాన్ని చెబుతూ ఉన్నా ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ప్రవక్తలను పంపుచు వారిని హెచ్చరిస్తూ వారి జీవితాలతో మాట్లాడుతూ వచ్చిన వారు పెడచెవిన పెట్టారు. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించి విడిచిపెట్టారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మీరు చదివితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోలేదు, వినలేకపోయిరి. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారు దాన్ని తృణీకరిస్తారు. 7వ అధ్యాయం 12వ వచనం ఇర్మియా గ్రంథం 7:12 ఉంటుంది, నేను ప్రతి పెందల కడ లేచి ప్రియులారా మీ యొద్దకు పంపిస్తూ వచ్చాను. 6:10లో ఉంటుంది, విందురని ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును. 2వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట కనబడుతుంది. చాలు, వారు వినుటకు సిద్ధ మనసు లేకుండా ఉన్నవారు. అయితే అదే ఇర్మియా గ్రంథములు ఏమంటాడంటే, ప్రతి పెందల కడ లేచి పిల్లారా ప్రవక్తలను పంపిస్తూ ఇదిగో వారిని హెచ్చరిస్తూ వచ్చినా వారేమయ్యారు తెలుసా? దేవుని మాట వినలేకపోయారు. దేవుని మాట దొరికింది. ఆ మాట ప్రతి పెందల కడ లేచి అనే మాట ఎన్నో వచనమమ్మా? 7:13 చదవండి. నేను మీతో మాట్లాడినను, పెందల కడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకపోతిరి, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యక. ఇదిగో పిల్లరా, ప్రతి పెందల కడ లేచి ఇశ్రాయేలుకు దేవుని వాక్యాన్ని చెబితే వారు వినుటకు సిద్ధ మనసు లేక ఏమయ్యారు? దేవుని మాటలను పెడచెవిన పెట్టారు, తృణీకరించారు. ఎంత చెప్పాడంటే ప్రతి పెందల కడ ప్రవక్తలను పంపుచూ వచ్చి దేవుడు హెచ్చరించి సమృద్ధిగా వారితో మాట్లాడినా వారు వినకపోయారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు కరువు రప్పించాడు ఇజ్రాయేళ్లకు. ఏం కరువు? కరువు రప్పించాడు. ఏం కరువు అండి? ఏం కరువు తెలుసా? దేశములో ఆహారము లేని కరువు కాదు,
ఇజ్రాయేలుకు వచ్చిన కరువు దేశంలో ఆహారం లేని కరువు కాదు, దేవుని మాట వినబడని కరువు వచ్చేసింది వారికి. ప్రతి పెందలక్కడ లేచి విస్తారముగా వారితో మాట్లాడిన వారు వినలేకుండా పెడచె వినబెట్టి తృణీకరించారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్కు చెప్పే ప్రవక్తలు లేకుండా చేశాడు దేశంలో. ఇప్పుడు ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, ఉత్తరం నుండి దక్షిణం వరకు బయలుదేరిన పరిగెత్తిన వాక్యం కొరకు ఆయన మాట కనబడడం లేదు, వినబడ్డము. చూశారా? దొరికిన కాలంలో ప్రతి పెందలక్కడ లేచి ఆయన హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఇదిగో వారిని సరిచేయడానికి ప్రయత్నం చేసిన వారు వినకుండా త్రోసివేశారు. వారు వినకుండా సమృద్ధిగా దొరికిన కాలంలో సంతోషం లేని వారై దాన్ని తృణీకరించారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఇదిగో దేశంలో కరువు రప్పించాడు. ఏం కరువు అంటే దేవుని మాట వినబడకుండా చేశాడు. ఇప్పుడు ప్రజలు దానికోసం వెతికినా దొరకదు. ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి, ఈ సముద్రపు కొన నుండి ఆ సముద్రపు కొరకు, ఉత్తరం నుండి తూర్పుకు పరిగెత్తినా ప్రవక్త లేడు, చెప్పేవాడు లేడు, వినబడ్డం లేదు. ఎంత కరువండి పిల్లలు! ఆమోసు గ్రంథం ఆ మాట చదవండి. కరువు ఏం కరువో చూద్దాం ఆ మాట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు తీసుకోండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబోవు దినముల యందు, రాబోవు దినముల యందు, ఒకరు చదవండి అర్థమైతట. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానము లేక కలిగే క్షామము కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, చూసారా 12వ వచనంలో, కాబట్టి జనులు యెహోవా మాటను వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కును సంచరించుదురు గాని అది వారికి దొరకనే. యవనులు కన్యలు సొమ్మసిల్లిపోయారు ఆయన మాట లేక. అమ్మా జాగ్రత్తగా వింటున్నావా? నిర్లక్ష్యం వద్దు. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా వాక్యము దేవుడు అందించిన వారు పెడచె వినబెట్టారు, నిర్లక్ష్యం కలిగి సంతోషము లేక ఉన్నారు. ఈరోజు కూడా మందిరానికి వచ్చేది ఎందుకు తెలుసా? నిద్రపోవడానికే. సంతోషమా మనకు? ఆసక్తితో వింటున్నావా? ఇదిగో రోదేవలే హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని వింటున్నామా? సమయాల వల్ల నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. ఇదిగో దావీదు వల్ల తెల్లవారక మునిపే యెహోవా కొరకు, వాక్యం కొరకు కన్నులు తెరిచినట్టుగా వాక్యం దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు ఈరోజు అన్న హృదయం కలిగి ఎదురు చూస్తున్నామా? నిద్రమత్తులేసుకొని, నిద్రమంపులు పెట్టుకొని తూగుతూ సొమ్మసిల్లి తాగిన వారి వల్ల మత్తిల్లిపోతున్నాం కదా మందిరములో. తాగిన వారి వలె మత్తిల్లిపోతున్నాం. కారణం సంతోషము లేదు. దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఒక రాజకీయ నాయకుడు ప్రసంగం చేస్తుంటే పొదుపు సంఘం గురించి పొదుపులందరూ కళ్ళు తెరుచుకొని చూసి ఏం చెప్తాడని వింటామే. అది ఆసక్తి. పిల్లలా, అంతకంటే అధ్వానం అయిపోయిందా దేవుని వాక్యం? దేవుని సన్నిధికి వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు పిల్లలతో ఆటలాడుకోవడానికి ఇక్కడికి వచ్చింది, మాట్లాడుకోవడానికే, మీ సీర రైకలు జాకెట్లు చూసుకోవడానికే. దేవుని వాక్యము ఆ రోజు సంతోషము లేక తృణీకరించారు. కరువు రాగా, ఏ కరువు? దేశములో ఏం కరువు అండి? ఆహారము లేకపోవడం వలన కలిగిన క్షేమము కాదు, యెహోవా మాట దొరకక. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు నిద్రపోయినా, మాట్లాడుకుంటా ఉన్నా, నిర్లక్ష్యం కలిగి ఉన్నా దేవుడు శాపగ్రస్తుడిగా చేస్తాడు. జాగ్రత్త అని చెప్తున్నాను. పిల్లరా వినండి. దేశములో వాక్యము దొరకక ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఈ ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు వరకు పరిగెత్తి సంచరించిన ఆయన మాట ఒకప్పుడు దొరికినప్పుడు ఏం చేసినారు? ఆ నిర్లక్ష్యం పెడచెవి. ఇప్పుడు కావాలని పరుగులు తీసినా దొరకడం లేదు. అది చెప్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను గుర్తుపట్టి ఇప్పుడు విరివిగా వాక్యం దొరుకుతుంది, సమృద్ధిగా వెదజల్లబడుతుంది. బైబిల్ ప్రతి చదవడానికి అందరికీ అవకాశం ఉంది.
ఇదిగో టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా 24 గంటలు వాక్యము వినబడుతూనే ఉంది. హృదయములో నింపుకో దొరికినప్పుడు ఇదిగో ఇప్పుడు నిర్లక్ష్యం చేశామా, కావాలని పరిగెత్తినా దొరకదు. దేశంలో ఏం లేకుండా చేశాడు తెలుసా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. 13:2. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అమ్మా జ్ఞాపకములకు రాకుండా ఇక చూసారా, ప్రవక్తలను దేశములో లేకుండా. ప్రవక్త లేకుండా చెప్పేతోడు ఎక్కడున్నాడు? ప్రవక్త లేకుంటే చెప్పేతోడు ఎక్కడా? ప్రవక్తలను దేశములో లేకుండా నేను చేయబోతున్నానన్నాడు జకర్యా ద్వారా. ప్రవక్తలను, దేవుని వాక్యము చెప్పే, దేవునికి మనుషులకు మధ్యగా సారథిగా ఉండి దేవుని ద్వారా అందిన వర్తమానం ప్రజలకు తెలియజేసే ప్రవక్తలను లేకుండా నేను చేయబోతున్నా. ఇంకెక్కడా వాక్యం? ఎక్కడా? 400 ఏళ్ళు నిశ్శబ్ద కాలం, ఏ ప్రవక్త లేడు. 400 ఏళ్ళు దేవుని వాక్కు ఇజ్రాయేళ్లకు వినబడలేదు. ప్రియులారా, కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఒక పేపర్ ఉంటుంది. ఏం పేపర్ అది? ఖాళీ పేపర్. కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య బైబిల్లో మీరు చూడండి, కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యన ఖాళీ పేపర్ ఉంటుంది. చూసుకుంటే ఎందుకు ఖాళీ పేపర్ అంటే, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎవరితో మాట్లాడా. ఇందాకన్నాడు కదా, దేశంలో ప్రవక్త లేకుండా చేస్తా. 400 ఏళ్ళు మాట్లాడకుండా ఉన్నాడు. దేవుని వాక్కు కోసం, ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ వచ్చారు. దేవుడు ఎవరి ద్వారాను మాట్లాడా. దొరికినప్పుడు కూర్చుకోమంటే కూర్చుకోలేదు, తర్వాత కావాలంటే దొరకలేదు. అర్థమైందా? యోసేపు అదే చేశాడు. సమృద్ధిగా దొరికినప్పుడు నిల్వ చేసుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. కరువు కాలములో అనేకులకు పోషకుడిగా మిగిలిపోయాడు. కరువు కాలంలో బ్రతికించగలిగాడు. నువ్వు కూర్చుకుంటే నువ్వు బ్రతుకుతావు, ఇతరులను బ్రతికించేవాడవుగా మార్చబడతావు. అయ్యా అమ్మా, ఇంతకాలము దేవుని వాక్యమును హృదయంలో భద్రపరుచుకోక, నిల్వ చేసుకోక బ్రతుకుతున్న వారలారా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారలారా, నేటి నుంచైనా దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించండి, హృదయములో నిల్వ చేసుకొనండి, భద్రము చేసుకోండి. కొలసి 3:16 ఏం చదివాం? దేవుని వాక్యము మీ హృదయములో సమృద్ధిగా, 3:16 సమృద్ధిగా నివసింపనీయుడి. అలా చేసుకోమని ప్రభు పక్షాన్ని మీకు చెప్తున్నాను. అది మొదటి సంగతి. చదవబడిన భాగంలో నుండి అది మొదటి విషయం. 3 విషయాలు చెప్పి ముగిస్తా ఈరోజు. అది మొదటి విషయం. రెండో విషయంలోనికి వద్దాం. రెండో విషయం, ఆహారం కొరకు ప్రజలు ఏం చేశారంటే ఫరో యొద్దకు వెళ్ళి మొరపెట్టారు. అయ్యా, దేశంలో కరువు విస్తారంగా ఉంది, మేము చచ్చిపోతున్నాం. ఆదికాండం 41వ అధ్యాయంలోనికి రండి. మళ్ళా రెండో విషయం చెప్తాను. ఆదికాండం 41వ అధ్యాయంలోకి వస్తే రెండో విషయం. మొదటి విషయము, దొరికిన పంటను ఏం చేశాడు? భద్రం చేశాడు. అందుకే కరువు కాలంలో విప్పాడు. మనం కూడా భద్రం చేసుకోమని చెప్పాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆహారం కొరకు ప్రజలు వచ్చి ఎవరు మొరపెట్టారు? ఆ దేశపు ఫరోను మొరపెట్టారు, రాజును. అయ్యా, కరువు బహుభారంగా ఉంది, మేము చచ్చిపోతున్నాం, మాకు ఏదైనా ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో ఆహారం కావాలన్నప్పుడు ఫరో ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. ఫరో ఏం చేయలేక ఏమన్నాడు తెలుసా? యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు చెప్పినట్లుగా అతని మాట చొప్పున మీరు చేయండి. చూసారా? యోసేపు చెప్పినట్టుగా చేయండి. 55వ వచనం, ఆదికాండం 41వ అధ్యాయము 55వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదవండి. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు అమ్మా, ఆ దేశస్థులందరూ ఆహారము కోసము ఫరో యొద్ద మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, చూసారా, ఫరోకు మొరపెడితే ఫరో ఏమంటున్నాడు? మీరు యోసేపు వద్దకు వెళ్ళండి, చెప్పినది చెయ్యండి, చాలు. ఇప్పుడు ఫరో యొద్దకు వచ్చి మొరపెడితే ఫరో ఏమన్నాడండి? ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ప్రజలందరూ వచ్చి ఫరోకు మొరపెడితే
ఫరో ఏమన్నాడంటే, మీరు నేనేం చేయలేను, యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు చెప్పినట్టుగా మీరు చేయండి, బతుకుతారు. ఇప్పుడు చూశారా నేనేం చెప్తున్నంటే, ఇప్పుడు బ్రతకాలంటే మీరు యోసేపు వద్దకు రావాలి. కరువు తప్పించుకోవాలన్నా, బ్రతకాలన్నా, బట్ట కట్టాలన్నా, ఆహారము కావాలన్నా ఎవరి దగ్గరికి రావాలి? ఇంకా వీళ్ళకి వేరే మార్గమే ఉందా? ఎక్కడ ఫరో యొద్దకు వెళ్తేనే మార్గం దొరకలే, ఫరో దగ్గరికి వెళ్తేనే వీరికి అవకాశం లేదు. ఇప్పుడు వీరు బతకాలన్నా, బట్ట కట్టాలన్నా, కరువు తప్పించుకోవాలన్నా, జీవించాలన్నా ఖచ్చితంగా మార్గం ఉన్నది ఎవరు? ఒక్క యోసేపు తప్ప ఇక మార్గమే. అలాగే ఓ మానవుడా, నీ పాపాన్ని పోగొట్టుకోవాలంటే, నీ పాపం నుండి విడుదల పొందాలంటే, నీ పాపం ద్వారా వచ్చే మరణాన్ని తప్పించుకోవాలంటే, మరణములో నుండి జీవములోనికి దాటాలంటే, బ్రతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసు వద్దకు రావాలి. గట్టిగా చప్పలు కొట్టండి. ఇక వేరే మార్గమే లేదు. ఆ రోజు ప్రజలందరూ యోసేపు దగ్గరికి వచ్చి బ్రతికి బట్టగట్టారు. కరువులో చావకుండా బతకాలంటే యోసేపే మార్గం, కరువులో చచ్చిపోకుండా జీవించాలంటే యోసేపే మార్గం. ఈ రోజు ఓ పాపి, నీ పాపం పోగొట్టుకోవాలన్నా, పాప క్షమాపణ కావాలన్నా, పాపం వల్ల వచ్చే శిక్ష నరకాన్ని తప్పించుకోవాలన్నా, ఉగ్రత నుండి విమోచించబడాలన్నా, అయ్యా పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా చేయబడి నిత్య జీవం పొంది బ్రతకాలన్నా ప్రభుతో యుగాలు యేసు తప్ప నీకు వేరే మార్గమే. అర్థమైందా? యేసు ప్రభు అన్నాడు కదేమని, యోహాను సువార్త 14:6 చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకం పొరలేరా, నిత్య జీవం పొందలేర్రా, మోక్షాన్ని సంతరించుకోలేర్రా. నేను కూడా అన్నాడా? నేను కూడా అంటే అందరిలో ఒక్కడని అర్థం. నేనే అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే మార్గం లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు నిత్య జీవం చేరలేడు, తండ్రి యొద్దకు చేరలేడు, పరలోకం వెళ్ళలేడు, మోక్షం పొందలేడు. నేనే మార్గం. వీళ్ళు బతకాలంటే ఎవరు మార్గం? కరువులో యోసేపే మార్గం, వేరే మార్గమేమి పరోకు మొరపెట్టినా ఉపయోగం లేదు. మీరు యోసేపు దగ్గరికే వెళ్ళండి. ఈరోజు పాపి, నీ పాపములో నుండి విమోచించబడాలంటే యేసు మార్గం. యేసు ఎందుకు మార్గం అయ్యా? యేసు ఒక్కడే మార్గం. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి. యేసు ఈ మాట చాలా మందికి నచ్చదు. ఆ మాట నేనే అంటాడేంటి? నేను కూడా అనాలి కదా. చాలా మంది ఉన్నారు కదా, నేనే అంటాడేంటి? యేసు తప్ప ఎవరు లేరు మోక్షానికి చేర్చేవారు, పాపానికి విమోచన కలిగించేవారు. ఎందుకు యేసు మార్గము చెప్తా వినండి. పాపం పోయి పరిశుద్ధపరచబడాలంటే రక్తం కావాలి. పాపానికి పరిహారం ఏమిటంటే రక్తం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 9:22లో రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపం పోవాలంటే ఏం కావాలండి? రక్తం కావాలి. యా రక్తము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. గొర్రెల రక్తము, మేకల రక్తము పాపమును తొలగించటము ఏమిటంట? అసాధ్యం. మరి ఎవరి రక్తం కావాలి? పరిశుద్ధునిది, పరమాత్మునిది, నీతిమంతునిది కావాలి. గుంటలో ఉన్నోడు ఇంకో గుంటలో ఉన్నోడు తీసారు బయటికి. ఒక గుంటలో పన్నాడు, ఈడు కూడా గుంటలో పన్నాడు అనుకో, గుంటలో ఉన్నోడు ఇంకో గుంటలో ఉన్నోడు, గుడ్డోనికి గుడ్డోడు దారి చూపిస్తాడా? ఇద్దరు పోయి అంతే. ఇదిగో గుంటోనికి దారి చూపించాలంటే కన్నున్నోడు. పాపిని ఒక పాపి రక్షించలేడు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు రావాలి. ఎవరా పరిశుద్ధుడు అంటే యేసే. ఆయన పుట్టుకలో పాపము లేదు. లూకా 1:35లో కన్యక గర్భవతి కుమారుని కంటుంది పుట్టబోయు శిష్యుడు పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో ఏం లేదండి,
నీ వలె నా వలె జన్మించలేదు ఆయన. పురుషుల ప్రమేయం లేకుండా ఒక స్త్రీ సంతానముగా పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. ఆయనలో పాపం లేదు. రెండవదిగా చెప్తున్నాను, ఆయన బతికినప్పుడు యోహాను సువార్త 8:48 అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడైనా చూపిస్తాడా? లేదు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు, నీతిమంతుడైన ఎదుగో దేశం గవర్నర్ అయినటువంటి పిలాతు ఎదుట నిలబడినప్పుడు, న్యాయాధిపతి అయిన పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన మీద నిందలు మోపుతానన్నాడు. ఇతనిలో ఏ దోషమో, ఈయన నీతిమంతుడు, యేసులో ఏ పాపము లేదు. యేసు ఎందుకు మార్గం అన్నాడు చెప్తున్నాను. యేసు నేనే అన్నాడు. ఎందుకంటే పాపానికి పరిహారం రక్తం. ఏ రక్తము? పరిశుద్ధుంది. గొర్రెలది కాదు, మేకలది కాదు, పొట్టేళ్ళది కాదు, పరిశుద్ధుని రక్తం కావాలి. ఎవరా రక్తం కాచిందంటే ఈ లోకంలో యేసు తప్ప పాపి కొరకు ప్రాణం పెట్టినవాడు యేసు తప్ప ఎవడు? ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయనను విశ్వసించడం ద్వారానే నీతి, ఆ శిలువ కార్యం నమ్ముట ద్వారానే మనకు పాప క్షమాపణ. అర్థమవుతుందా ప్రియులారా? అర్థం చేసుకోండి. హెబ్రీ పత్రిక 7:26 ఉంటాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన, నీ పాపం నుండి విడిపించడానికి ఆయన సరిపోయిన వాడు. యేసు ఒక్కడే పాపి కొరకు కలవరలో ప్రాణం పెట్టాడు. యేసు ఒక్కడే పరలోకం చేర్చడానికి, పాపం తొలగించడానికి ప్రాణం పెట్టాడు. ఆయనే సరిపోయిన వాడు. మొదటి యోహాను పత్రిక 1:7-9 వరకు చూస్తే, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తుంది? అర్థమవుతుందా? కాబట్టి యేసు ఎందుకు మార్గం, యేసు ఎందుకు నిత్య జీవం అంటే, పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన మాత్రమే, పాపి కొరకు మరణించిన వాడు ఆయన మాత్రమే, పాపిని పరిశుద్ధపరచగలిగిన వాడు ఆయన. నేను నీతిమంతుడిగా చేర్చి మోసం చేస్తాడు. పాపంతో ఉంటే మనం పాతాళానికి వెళ్తాం, పరలోకం కాదు. నీతిమంతులే, పరిశుద్ధులే ప్రభు ఉండే పరలోకంలో ఉంటారు. ఆ పరిశుద్ధత నీకు రావాలంటే యేసు శిలువ కార్యాన్ని నమ్మాలి, యేసును విశ్వసించాలి. ఆ దినమున కరువులో బతకాలంటే యేసేపు మార్గమైనట్టుగా పాపము వల్ల వచ్చే మరణం నుండి తప్పించుకొని నిత్య జీవం పొందాలంటే ఎవరండి మార్గం? యేసు. ఈ మధ్యాహ్నం ప్రభు పక్షం చెప్తున్నాను, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపములు ఉన్న ఓ సహోదరుడా, సహోదరి, నీ పాప ఫలితం నరకం, అగ్నిగుండం. ఒకవేళ యేసు నమ్ముకోకుంటే ఈ మధ్యాహ్నమైన యేసును నీ రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా అంగీకరించు. ఇదిగో విశ్వసించు ఆయన శిలువ కార్యం. ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉందని నమ్ము. నువ్వు పరిశుద్ధపరచబడి నీతిమంతుడిగా, నిర్దోషిగా చేయబడతావు అని చెప్తున్నాను. చూడండి, యేసు ప్రభు ఎవరో ఒకసారి గమనిద్దామా? మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యం 4:12 చదవండి. యేసు ఒక్కడే మార్గం అని చెప్తున్నాను. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం. అమ్మా, ఈ నామముననే 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం 12వ వచనం, ఈ నామమున మనం రక్షణ పొందవలెను, ఆకాశం కింద ఇవ్వబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. ఏ నామమున రక్షణ లేదు. ఏ నామములో ఉంది? యేసు నామములోనే. యేసు నామములోనే రక్షణ. ఎందుకంటే ఆయనే పాపిని పవిత్రపరిచి మోక్షం చేర్చగలిగిన కార్యాన్ని సమాప్తి అంతే. ఎవరు చేయలేదు పాపి కొరకు. పాపానికి పరిహారం ఏంటంటే రక్తం అని చెప్పాను. ఆ రక్తం ఏంటంటే గొర్రెలది కాదు, పరిశుద్ధుంది. అందుకే దేవుడు రక్త మాంసాలు తీసుకుని వచ్చాడు, పాపి కొరకు ప్రాణం పెట్టా, రక్తం కాచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన ద్వారానే రక్షణ, ఇంకో మార్గమే లేదు. యేసేపే బతకడానికి మూలాధారం, ఇంకో మార్గం వారికి. మనం బతకాలంటే పాపం వల్ల వచ్చే శిక్షను తప్పించుకొని యేసే మార్గం, యేసు యొద్దకు రా. ఇప్పుడు అన్నాడు పరో ఒక మాట అన్నాడు, యేసేపు మాట చొప్పున మీరు అన్నాడా ప్రజలతో? అక్కడ చదవండి, ఆదికాండం 41వ అధ్యాయం 5వ వచనంలో. మరొకసారి ఆదికాండం 41:5 చదవండి. యేసేపు యొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు మీరు బతకాలంటే యేసేపు చెప్పినట్లు చేయాలి. మనం కూడా యేసు ప్రభు మాట వినాలి. మన పాపం తప్పించుకొని నిత్య జీవం మొదలంటే యేసు మాట వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి
ఆయన మాట విని విశ్వాసం ఉంచితే చాలు. ఏముంది? జీవం, నిత్య జీవం. యేసపు మాట వింటే వారు బతుకుతారు. యేసు ప్రభు మాట విని ఆయనను విశ్వసిస్తే మనకేముంది? జీవం. చూసారా ఎంత చక్కగా కనపడుతున్నాయో మనం గమనించినట్లయితే పిల్లారా. ఇంకో మాట ఇక్కడ మనం గమనిస్తే యేసపు ఎట్లా ఉన్నాడంటే పరోకును ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నాడా? పరోకును ప్రజలకును యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మధ్యవర్తిగా. యేసుక్రీస్తు కూడా ఎవరు తెలుసా? దేవునికి నరులకును మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇదిగో నా మాట మీకు అర్థమవుతుందా పిల్లారా? యేసపు పరోకును ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు ప్రభువారు కూడా దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రజలందరికీ మానవులకు ఎలా ఉన్నాడు? మధ్యవర్తిగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన నరుడిగా వచ్చాడు, మధ్యవర్తిగా. మన పాపాన్ని, శాపాన్ని ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యవర్తివే సమాధాన పరిచినట్టుగా, ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యవర్తివే సమాధాన పరిచినట్టుగా దేవునికి మనకు పాపం బట్టి శత్రుత్వం ఏర్పడింది. విరోధులమైపోయాం. శత్రుత్వం ఏర్పడితే మనను సమాధాన పరచడానికి ఆయన వచ్చాడు. మధ్యవర్తిగా దిగి వచ్చాడు. మన పాప శిక్ష తన మీద వేసుకున్నాడు. కావలసిన రుణాన్ని చెల్లించి దేవునితో సమాధాన పరిచాడు. ఆయన మధ్యవర్తి. పిల్లరా, యేసపు ఎలాగ మధ్యవర్తిగా పరోకు జనులకు ఉన్నాడో యేసు మధ్యవర్తిగా ఉన్నాడన్న సంగతి చెప్తున్నాను. కాబట్టి నా మాట అర్థం చేసుకోండి. యేసపు దగ్గర ఆహారం ఉన్నట్టుగా క్రీస్తు జీవాహారమై, అర్థమైందా మీకు? యేసపు దగ్గర ఆహారం ఉన్నట్లుగా యేసే జీవాహారమై ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి అమ్మా. జీవాహారము 48వ వచనం. అదే 48. జీవాహారము 47 ఉంది చూడు. విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. యేసపు ఆహారమైనట్టుగా మన ప్రభు ఎవరైనారు? జీవాహారం. ఆయన తింటే నిత్య జీవం. ఆయన ఎలా తినాలి? మన కొరకు నలుగొట్టుకున్న ఆ దేహానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన మన కొరకు దారబోసిన ఆ రక్తములో ఎవడైతే పాలు పంపులు పొందుతాడో వాడు నిరంతరం జీవిస్తాడు. వాడు నిత్య జీవం కలిగిన వాడు. వాడు నిత్య జీవం. ముందు చదువుకొని కూర్చోండి. యేసే జీవాహారం. మధ్యన గ్యాప్ లేకుండా ముందుకు చదువుకొని కూర్చోండి. యేసే జీవాహారమై ఉన్నాడు అన్న సంగతి చెప్తున్నాను. కాబట్టి ఈ రోజైన రక్షణ లేకుండా ఓ వ్యక్తి, యేసే నీకు రక్షకుడు, వేరే మార్గం లేదు. యేసున్న మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆ బలలో పాలు పంపులు పొంది నిత్య జీవాన్ని నీ జీవితంలో అన్వయం చేసుకుని సొంతం చేసుకుని బ్రతకవలసిందిగా మీకు హెచ్చరికిస్తున్నాను. ఇది 2వ మాట. 3వ మాట చెప్పి ముగిస్తా, క్లుప్తంగా చెప్తాను. మొదట ఏం చెప్పానండి? భద్రము, పండిన పంటను భద్రం చేసుకున్నట్టుగా భద్రం చేసుకోవాలి. 2వది ఏం చెప్పాను? యేసే బతకడానికి మార్గం కానీ ఇంకో మార్గమే లేదు. అది రక్షణ పొందడానికి యేసే మార్గం కానీ ఇంకో మార్గం లేదని చెప్పాడు. 3వదిగా కరువు ప్రతి దేశంలో ఉన్న కారణంగా సమస్త జనులు యేసేపు వద్దకు వచ్చారు. 57వ వచనం. ఆ మాట చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశంలో ఉన్న కారణం చేత సమస్త దేశస్థులు యేసేపునొద్ద ధాన్యము కొనుటకును ఐగుప్తునకు సమస్త దేశస్థులు ఎవరి దగ్గరకు వచ్చారు? మా దేశం కాదు, వాడు మావోడు కాదు అనుకుంటే వీళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు అంతే. అర్థమవుతుందా మీకు? యేసేపు మావోడా, ఎక్కడి నుంచో బానిసగా వచ్చాడు, వాని దగ్గరకు మేము ఉండడం ఏంటి అనుకుంటే సావాలి. సమస్త దేశస్థులు బతకడానికి యేసేపునొద్దకు వచ్చారు.
ఈరోజు చాలా మంది కూడా ఇట్లా అనుకుంటున్నారు కదా, మాలమ్మాది కూడా దేవుర్రా యేసుక్రీస్తు అంటే, అమెరికాలో దేవుర్రా, మన దేశస్తుడు కాదురా, బ్రిటిష్ వాళ్ళ దేవర్రా. ఏయ్, పాపము నుండి విడిపించబడాలంటే యేసే మార్గం, ఆయన వద్దకు రావాలి, యేసు దగ్గరికి రావాలి. సమస్త దేశస్తులు బతకడానికి యేసేపు వద్దకు వచ్చినట్టుగా ఆయన అందరికీ యేసేపు పోషకుడుగా, అందరి జీవానికి ఆధారమైన వాడుగా ఉన్నట్టుగా యేసు ప్రభువు కూడా అందరి రక్షకుడు. మాలమాదిగులకే కాదు నాయన, ఆయన ఎవరికి? లోక రక్షకుడు. ఎవరు? లోక సమస్త దేశస్తులు, సమస్త జనులు, సమస్త దేశస్తులు యేసేపు దగ్గరికి వచ్చినట్టుగా యేసు ప్రభువు కూడా ఎవరంటే లోక రక్షకుడు. ఈ మాట యోహాను సువార్త 4:42. యోహాను సువార్త 4:42 చూడండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకున్నాం. ఎవరండి ఆయన? ఒక మాది వాళ్ళక, ఒక మాలోళ్ళక, ఒక ఎస్సీ వారికా, ఒక అమెరికాకో, ఒక లేక ఇజ్రాయెల్ దేశానికో కాదు, కాదు. ఈయన సమస్త దేశస్తులు యేసేపు దగ్గరికి వచ్చినట్టుగా రక్షణ కావాలంటే నువ్వు ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా పాపం పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా యేసు యుద్ధకు రావాల్సింది. ఆయన లోకానికే రక్షకుడు. ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక దేశానికో దేవుడు కాదు. ఆయన అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడు. పిల్లరా, ఆయన లోక రక్షకుడు అన్న మాట చెప్తున్నాను. తిమోతి మొదటి పత్రిక 4:10. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ సమస్త దేశాలు యేసేపు యొద్దకు వచ్చాయి బతకడానికి. ఈయన యొద్దకు అందరు రావాల్సిందని చెప్తున్నాను. మనుషులందరికీ. ఎవరికండి? అక్కడ లోకానికి అని చూసాం, ఇక్కడ మనుషులందరికీ రక్షకుడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా నీ పాపానికి పరిహారం వేసే ఆయన యొద్దకు వస్తే పాపం పోతుంది, రక్షణ పొందుతావు, నీతి పొందుతావు, నిత్య జీవం పొందుతావు. బతకాలంటే యేసేపు మార్గం. నువ్వు మా పాపం వల్ల వచ్చే జీతం తప్పించుకోవాలంటే యేసే మార్గం. ఆయన లోక రక్షకుడు, ఆయన లోక రక్షకుడు అని చెప్తున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 45:22 చదవండి. యెషయా గ్రంథం 45:22. బోధిగంత నివాసులారా నా వైపు చూసి, ఎక్కడ? బోధిగంతములో ఉన్న వారలారా, నివాసులారా, నేనే రక్షకుడనయ్యా, నా యొద్దకు రండి. బోధిగంత నివాసులారా, నేనే రక్షకుడను. చూసారా? యేసేపుకి సమస్త దేశాలకు పోషకుడు, ఇంకా వేరే మార్గం లేదు. అలాగే యేసే అందరికి రక్షకుడు అన్న మాట చెప్తున్నాను. ప్రియులారా, ఎందుకు ఆయన రక్షకుడు అంటే లోక పాపము కొరకు ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఒకరి కొరకు కాదు, ఒక దేశం కొరకు కాదు, కులం కొరకు, మతం కొరకు కాదు, లోక పాపమును మోసుకొని పోయాడు ఆయన. యోహాను 1:29 ఉంటుంది. యోహాను సువార్త 1:29. లోక పాపమును మోసుకొని పోయిన, లోకం కొరకు చచ్చిపోయాడు, లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు చచ్చిపోయాడు. ఆయన యుద్ధకు వచ్చే వారికి పాప క్షమాపణ, నీతి. కాబట్టి ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో యేసు దేవుడు అనుకుని భ్రమపడుతుంటే కాదు, కాదు. ఇదిగో ఆయన అందరికీ రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడు, లోకానికే రక్షకుడు. ఆయనే దేవుడు. ఆయన యుద్ధకు రా, ఆయన విశ్వసించు, పాపక్షమాపణ పొందుకోమని మీకు హెచ్చరికిస్తున్నాను. పిల్లరా, 3 విషయాలు చెప్పాను. ఇంకా ఎవరైనా ఇలాంటి భ్రమలో ఉంటే, ఇలాంటి భ్రమలో ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో ఆయన దేవుడు అనుకుంటే నీ భ్రమ తప్పు. ఇదిగో యేసేపు సమస్త దేశాలకు జీవాధిపతిగా ఉన్నట్టుగా యేసు ఒక్కడే నీ జీవానికి కారకుడు. ఆయన యుద్ధకు వస్తావా? విశ్వసిస్తావా? నేను రక్షణ పొందుకుంటావా? నిత్య జీవం ఇస్తాడు. నా యుద్ధకు వచ్చేవాడిని నేను త్రోసి వేసేవాడును కానే కాదు. కాబట్టి ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న సోదరుడా, ఇదిగో వేరే మార్గం లేదు, యేసే మార్గం. యేసు యుద్ధకు రా, పాపక్షమాపణ పొందు. ఆయన మాట విని, యేసయ్యా నా పాపాన్ని క్షమించవా, నా కొరకు చనిపోయావు, నీ రక్తంలో నా పాపం కడిగివేయవా, నన్ను నీతిమంతుడుగా మార్చవా,
నా రక్షకుడుగా ప్రభువుగా ఉండవా, నా దేవుడుగా ఉండవా అని యేసును నమ్మితే చాలు, హృదయంలో విశ్వసిస్తే చాలు, ఆయన ప్రభువుగా ఒప్పుకుంటే చాలు, రక్షణ పొందుతావు, నిత్య జీవం పొందుతావు. ఇదిగో ఈ మాటలు విన్నవో సోదరుడా, ఇదిగో విశ్వసించి రక్షణ పొందుతావో, తిరస్కరించి త్రోసివేసి నిర్లక్ష్యంగా రక్షణను త్రోసివేసుకున్న నరకానికి వెళ్తావో నీ ఇష్టం. నీ మీదనే ఇదిగో ఈ మాటలు పెడుతూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిల్లో ఫలింపజేసి అలాగూ బ్రతుకుటకు